Hallelujah. 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 క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved ones in Christ Jesus, అందరూ బాగున్నారమ్మా? are you all well? ప్రార్థిస్తున్నారా? Are you praying? మేము కూడా నీ కొరకు ప్రార్థన చేయించున్నాం. We are also praying for you. మా ప్రార్థన గోపురంలో అందరం ప్రార్థన చేయించున్నాం. Our prayer team at Prayer Tower are praying for you. ప్రార్థించుకుందాం. Let's pray. ప్రేమ కలిగిన దేవా, Loving God, దయగల మా యేసయ్య, gracious Jesus, ఈ మధ్యాహ్న కాల సమయమందు this afternoon, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి మీద those who are watching this program, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన, fill your spirit on them. వీరికి కావలసిన వర్తమానం అందించమడుగుచున్నాం. Minister according to their need. హృదయం అనే తలుపు నిలబడి తట్టుచున్నావు. You are the one standing at the very heart. ఎవడైనా నా స్వరం విని తలుపు If తీసిన anyone hears my voice, నేను అతనితో కూడా భోజనం చేస్తున్నాను. come and dine with him. యేసు ప్రభువా, Lord Jesus, ఈ మధ్యాహ్న కాల సమయమందు this afternoon, ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డని ఆత్మచేత నింపమని fill అడుగుచున్నాం. everybody who's watching this program. సాతాను బంధకాలను విడిపించండి. Deliver them from the bondages of evil one. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' name I pray. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones in Christ ఈ Jesus, మధ్యాహ్న కాల సమయములో this afternoon, ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినట్లయితే let's turn our attention to the book of Genesis chapter 19. 11వ వచనము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తున్నది. We see in verse 10 and 11 like this. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వచ్చారు. From small to adult they came forward. లోతు ఇంటి చుట్టూ వారు నిలబడ్డారు. They were surrounding the లోతును house of Lot. లోతును పిలుస్తున్నారు. They kept bringing pressure on Lot. ఓ లోతు ఇక్కడికి రా, Come over here. మీ దగ్గరకు వచ్చిన మనుషులను మా యొద్దకు పంపియండి. Allow those fellows to come over there. మేము వారితో పాపం చేయాలి, We want to sin with them. వారితో మేము కలవాలి, We want to meet up. వారు మాకు కావాలి, We need them. వారితో మేము కూడాలి, We need to lie with them. మేము వారితో We జీవించాలనుకుంటున్నాం. need to live with them. అయ్యో ఏడుస్తున్నాడు, లోతు ఏడుస్తున్నాడు. Lord crying, అన్నలారా, my dear brethren, ఇలాంటి పాపం మనం చేయకూడదు. how can we do this sin? ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అని వాక్యం సెలవిస్తున్నది. Disobedience is the greatest transgression. పాపం వలన వచ్చు జీతం మరణం అని వాక్యం సెలవిస్తున్నది. The wages of sin is death. వాళ్ళందరూ కోపం వస్తున్నది దానికి. They were so angry. చాలా మంది కోపం ఎక్కువ వచ్చేసాదిగా. They were so angry. వీడు ఎక్కడి నుండి వచ్చినోడ్రా, From where this guy has వీడు come. బతికొచ్చినోడు, Had come as a migrant. వీడు పరదేశీ, He's a foreigner. వీడు ఇల్లు కట్టుకున్నాడు, He's built a house. బాగా డబ్బు సంపాదించాడు, Earned a lot of money. వీడి పిల్లలు పెళ్లిళ్ళైనాయి, His daughter was settled. వీడు మనల్ని కాదంటున్నాడు. This guy is not obliging us. వాడి ఇంటికి వచ్చిన మనుషులను పంపించమంటే వీనికేం He's not బాధండి, handing over the foreigners who came to his house. వీనికేం బాధ వీనికి. Why? What's happening? పంపివయ్యా అంటున్నారు. Send them away. తొందర పంపి, Quickly. మాకు సమయం లేదు, We don't have time. మేము పాపము చేయాలి, We need to sin. మేము ఆనందించాలి. We need to have fun. ప్రియమైన దేవుని బిడ్డలారా, Beloved one, ఇది ఆనందించవలసిన సమయం కాదండి. it's not the time to make merry. ఎందుకంటే దేవుడి లోకానికి త్వరగా రాబోతున్నాడు. God is going to come down very soon, very soon. నా ప్రియ దేవుని బిడ్డలారా, Beloved one, ఇది మనం సిద్ధపడవలసిన సమయం. we need to get ready. దేవుని కొరకు సిద్ధపరచవలసిన సమయం. God's timing is coming. దేవుని వాక్యం వినవలసిన సమయం. Time to hear God's word. దేవుని చూడవలసిన సమయం. Time to see God. దేవుని రాకడ గురించి సువార్త ప్రకటించే సమయం. Time to prepare people for God's coming. మనం సిద్ధపడవలసిన సమయం. We need to prepare ourselves వీళ్ళందరూ సిద్ధపడవలసిన వీరు, instead of preparing themselves. ప్రభు వైపు తిరగబడవలసిన వీళ్ళు, So turning to God. వీళ్ళు ప్రభు వైపు తిప్పబడాలండి. They need to turn to God. కానీ దేవుని మీద తిరుగుబడతారని చేస్తున్నారు. They are rebelling. అందుకోసం యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వాక్యం సెలవిస్తున్నది. Book of Isaiah we see, ఆకాశం ఆలకించుము, heaven hearken, భూమి చెవియొగ్గుము, earth listen. నేను పిల్లలను పెంచి I have raised these children. గొప్పవారిగా చేశాను, I made them big. వారు నా మీద తిరుగుబాటుతనం చేయించున్నారు. They have been rebelling against me. పాపిష్టు జనమా, Oh wicked people. దోషభరితమైన ప్రజలారా, Oh wicked generation. దుష్ట సంతానమా, Generation of evil ones. చెరుపు చేయు పిల్లలారా, People who are indulging in all sorts of మీకు శ్రమ, woe unto you. మీకు శ్రమ రాబోచున్నది. Woe unto you. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones. మీరు యెహోవాను విసర్జించారు, They have left God. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించారు. Left the Holy One of Israel. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones. అందుకోసానికి దేవుని కోపం వచ్చేది. That's the reason God's భూమి anger మీద వీరు నుంచకూడదు, wanted to destroy them. వీరందరూ నాశనం చేయాలి He wanted to destroy them. అని దేవుడు ఆలోచన చేశాడు. ప్రియమైన దేవుని God బిడ్డలారా, thought a strategy. వాళ్ళందరూ
కామం ఎక్కువైపోయింది వాళ్ళలో. They were so rebellious and filled with evil. కోపం ఎక్కువ వచ్చేసింది. They were petrified. పళ్ళు కొరుకుతున్నారు. Gnashing their teeth. ఒరే బయటికి రారా అంటున్నారు. Come out, they say. వద్దన్నా ఇలా అంటున్నాడు. And Lot was pleading with నా them. ఇద్దరు బిడ్డలు కన్యకలు ఉన్నారు, Virgin daughters are with you. వాళ్ళిద్దరిని మీ దగ్గర పంపిస్తాము. Go and do whatever you want. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. Do whatever you would like to do. వీరికి కీడు చేయకూడదని Please బతలాడుతున్నారు. don't bring any evil upon వారు them. దోముగా వచ్చారు. They came as a mob, rushing. తలుపులు పగలగొట్టుటకు సమీపించారు. They came to break. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones. అందుకోసం వారి కళ్ళు మందమైపోయినాయి. Their eyes were not good. ఈ ప్రజలు కళ్ళార చూచి, They see, చెవులార విని, they hear, హృదయంతో గ్రహించి, they listen, మనసు త్రిప్పుకోకుండా but their heart is too వారి far. హృదయం కొవ్వింది బిడ్లారా. They are fattened. వీరి హృదయం కొవ్వింది. These people are wicked. వీరి కళ్ళు మందమైపోయాయి. Their eyes were sore. వీరు గాఢాంధకారంలో ఉన్నారు. They are living in pitch darkness, వీళ్ళు వెతుకుతున్నారు మనుషులను. searching here and there. తలుపుల మీదకి చేయి దాపుచున్నారు. They are putting their hands on the doors. నా ప్రియ దేవుని బిడ్డలారా, Beloved ones, అప్పుడు ఆ పిన్నలు మొదలుకొని పెద్దల వరకు from young to elderly people, తమ చేతులు ఎప్పుడు లోతు ఇంటి లోపలికి చాపారు. and old with the blindness, so they could not వారి కనులకు గ్రుడ్డితనం కలిగింది. find the door. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones, అప్పటికైనా వారు మారలేదు. they were not repented. వారు కన్నులు మబ్బు కలగజేయగా వారు ఆ ద్వారమును కనుగొనలేక విసికిరి. Young and old with blindness, so that they could not find the door. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones, అప్పుడు ఆ మనుషులు చెప్తున్నారు, the two men said ఓ లోతు, to Lot, మీరు బయటకు వచ్చేయండిగా, come out. నీ అల్లుళ్ళని తీసుకొని, Do anyone నీ else కూతుర్లను తీసుకొని, son-in-law, sons, నీ daughters, భార్యను తీసుకొని or anyone else in the మనం city బయటకు వెళ్ళిపోదాం అంటున్నారు. who belong to you, ఎందుకంటే ఈ ఊరి యొక్క దోష శిక్ష భయంకరంగా ఉన్నది. because we are going to destroy this place. The outcry of the Lord against its people is so ఈ great. పట్టణాన్ని దేవుడు నాశనం God is going చేయబోతున్నాడు. to destroy this place. ఈ పట్టణంలో ఉన్న ప్రజలను నాశనం God చేయబోతున్నాడు. is going to destroy the inhabitants అగ్ని ద్వారా నాశనం by చేయబోతున్నాడు. fire. మీరు ఉండకూడదు ఇక్కడ. Don't stay there. ఇక్కడ ఉంటే మీరు కూడా నాశనం అవుతారు. Stay, you also will be destroyed. తొందరగా రండి అంటున్నాడు. Come out quickly. పెళ్ళైన తన అల్లులను తీసుకొని నడవంటున్నాడు. Son-in-laws. ఇడిచిపెట్టమంటున్నాడు. He's asking them to leave the అప్పుడు place. లోతు వెళ్తున్నాడు. Lot said అయ్యలారా, and spoke to the ఓ house. అన్నలారా, And he pledged ఓ అక్కలారా, and he beseeched ఈ సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు నాశనం God is going to చేయబోతున్నాడు. destroy Sodom and Gomorrah. అగ్ని గ్రంథకములు వీటి మీద వేయబోతున్నాడు. Fire and destruction. మీరు పాపం చేయకండి, Don't sin. దేవుని వైపు తిరగండి, Turn to God. మీ పాపాలు ఒప్పుకోండి. Confess your sin. ఈ పట్టణం నాశనం God is చేయబోతున్నాడట. going to destroy the city. మనం వెళ్దాం పా అంటున్నాడు. Let's go. ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం Let's leave this town. అని వీళ్ళు అన్నప్పుడు, When he said, అల్లులారా, son-in-laws, ఓ నా అల్లులారా, my son-in-laws, ఇదిగో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడట. God is going to destroy this city. అగ్ని గ్రంథకముల ద్వారా కాల్ చేస్తాడు దేవుడు. Fire and brimstone. మనం వెళ్ళిపోదాం దా అల్లులారా. Let's go away. ఓ నా ప్రియమైన అల్లులారా, My dear beloved మీరు ones, నా బిడ్డలు మీ అత్త అందరం కలిసి వెళ్ళిపోదాం. your mother-in-law, daughters, and you. లేట్ చేయొద్దు అల్లుండారా. Don't be late. అల్లుళ్ళు నవ్వుతున్నారు. They began to laugh at ఓ మా మామకు పిచ్చి పట్టింది. what happened to our father-in-law. దేవుడు ఎక్కడున్నాడు? Where is God? దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు? God will destroy. అగ్ని గురువనే కురవదు. Fire won't devour. ఈ పట్టణం నాశనం కాదు. The city won't be destroyed. మనం తిందాం, Let's eat, తాగుదాం, drink, సుఖించుదాం, make merry. ఇష్టం వచ్చినట్లు చేద్దాం Let's do whatever we want. అని నవ్వుతున్నారు. Began to laugh. మా ఇష్టం, It's our wish, మా జీవితం, our life. మేము ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. We'll do whatever we want to do. మేము వ్యభిచారం చేస్తామండి, We'll involve all sorts of మేము ఇంకా fornication. నలుగురిని చేసుకుంటాం, We'll marry 4 more people. ఇంకా ముగ్గురిని చేసుకుంటాం, 3 more. ఇంకా ఇద్దరిని చేసుకుంటాం, 2 more. మేము డబ్బు సంపాదించుకుంటాం, Earn money. మేము ఇండ్లు కొంటాం, We'll buy మేము houses. స్థలాలు కొంటాం, We'll land. మేము డబ్బు సంపాదిస్తాం, Earn money. మేము తంతాం, We'll be involved in మేము fighting. కొడతాం, We'll beat. మేము ఏమైనా చేస్తాం. We'll do whatever we want to do. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అన్నారు. They say, go away from this place. నా ప్రియమైన దేవుని My బిడ్డలారా, beloved ones. చూశావా? Did you see? ఈ అంత్య దినాల్లో కూడా ఈ విధంగానే The జీవిస్తున్నారు. laws, the same thing is repeating. నోవాహు కాలంలో జరిగినట్లు జరిగిన As వాక్యం in the days of Noah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. జనం ఈ విధంగా జీవిస్తున్నారు. People are living like this. లూకాసు వార్త 17వ అధ్యాయం Chapter 17, 28వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నది. verse 28 declares, లోతు దినములలో జరిగినట్లు జరుగును. as in the days of Lot, జనులు తినుచు, people were eating, తాగుచు, drinking, కొనుచు, marrying, అమ్ముచు, and being given నారు నాటుచు, in marriage. ఇండ్లు కట్టుచు After ఉండ్రి. the day Noah entered the ark, అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున then the flood came, ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి
వారందరిని నాశనము చేసెను. days of Son of Man. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. That is the days of Noah, so it will be in the days of the Son of Man. నా ప్రియ దేవుని బిడ్డలారా, Beloved ones, ఈ రోజుల్లో అలాగే జీవిస్తున్నారు. people are living like this in the దేవుడి days. లోకానికి రాబోచున్నాడు. God is going to come. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే Let's see in the book of Revelation. 22వ అధ్యాయం ఈ విధంగా సెలవిస్తున్నారు. ప్రియమైన Chapter దేవుని 22 బిడ్డలారా, reads like this. 12వ వచనం చదువుకుందాం. Verse 12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, Behold, I am coming soon. వాని క్రియల ప్రకారము My reward is with ప్రతి me. వానికి ఇచ్చుటకు నేను And సిద్ధపరిచిన I will give to జీతము నా యొద్ద everyone ఉన్నది. according to what he has done. అన్యాయం చేయనిము, I am the Alpha and Omega. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిము, Whatever the wrong is doing, నీతిమంతుడుగానే ఉండనిము, the righteous will be righteous. పరిశుద్ధుడుగానే The Holy ఉండనిము. One remains ఇదిగో holy నేను one. త్వరగా వచ్చున్నాను. Behold, I am coming very దేవుడు soon. రాబోచున్నాడు. బిడ్డలారా, God is coming soon. నా ప్రియమైన యవ్వన బిడ్డలారా, Young people, చిన్న బిడ్డలారా, young people, వృద్ధులారా, elderly people, మధ్య వయసు గలవారులారా, teenagers, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. God is speaking to you. యేసు ప్రభు ఈ లోకానికి Jesus రాబోచున్నాడు. is coming soon. నోవహు దినములో కాకుండా As in the days of Noah, లోతు దినములో జరుగుతుంది. as in the days of Lot. దేవుడు భయంకరమైన అగ్ని God is కుమ్మరించబోచున్నాడు. going to destroy through fire. మీరు మారు మనసు పొందండి, Repent. మీరు ప్రభు వైపు తిరగండి, Turn to God. మీ త్రాగుడు విడిచిపెట్టండి, Leave your alcohol, మీ జూదం విడిచిపెట్టండి, gambling, మీ అపవిత్రమైన కార్యములను విడిచిపెట్టండి. unholy acts. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, ఈ రోజులో యవనస్తులు చూసినట్లయితే We see the young people these భయంకరమైన days పాపములో జీవిస్తున్నారు. living in low recklessly, అమ్మాయిలను ప్రేమిస్తున్నారండి, loving girls. అమ్మాయిలు కూడా అబ్బాయిలను ప్రేమిస్తున్నారు. Even girls are loving. రకరకాల కాలేజీకి వెళ్ళట్లే, Even the college students. భయంకరమైన పాపములో జీవిస్తున్నారు. In all sorts of sin. బాగా తినాలి, Eat యవన కాలమందు in the youth days. తిని Eat more. త్రాగి Drink more. సుఖించి Make merry. బాగా తిరగాలి, Wander here and there. సిగరెట్ తాగాలి, Smoking. చలన చిత్రాలు చూడాలి, Films. మంచిగా తిరగాలండి. Go here and there. దేవుణ్ణి కూడా ప్రేమించాలి. And to allow God also. ఇది కావాలి అది We కావాలంటున్నారు. want both. ప్రియ దేవుని బిడ్డారా, Dearly beloved ones. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండమంటున్నాడు దేవుడు. Be cold or hot. లేకపోతే నీ ముఖం మీద ఉమ్మేస్తాను అంటున్నాడు. Not lukewarm. యేసునందున్న వారికే శిక్ష విధి లేదు. No condemnation for those who are in నీవు Christ యేసు Jesus. ప్రభులో లేకున్నట్లయితే If you're not in Christ, దేవుడు నిన్ను కాల్చివేస్తాడు. He will destroy you. నా ప్రియమైన దేవుని బిడ్డారా, Beloved ones. అగ్ని ఆరదు, పురుగు చావదు. Always this will not pinch. యెషయా గ్రంథం చూసినట్లయితే When we see in the Isaiah, book of Isaiah, 66వ అధ్యాయం 24వ వచనములలో chapter 66 verse వాటి 24, పురుగు చావదు, అగ్ని ఆరదని వాక్యంలో ఉన్నది. we see in verse 24, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండని దేవుడు చెప్తున్నాడు. the word of God declares like this. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved ones, లోతుతో దేవుడు మాట్లాడిన వెంటనే when God spoke to Lot, వాళ్ళ అల్లుళ్ళు ఎగతాళి చేశారు బాగా. son-in-law mocked. తెల్లవారగానే దేవదూతలు త్వర పెడుతున్నారు, In the morning time, తొందర నడవమని చెప్తున్నాడు. the angels are, నువ్వు అల్లుళ్ళు వింటలేదు కదా, your son నీ is భార్య నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని వచ్చేయమని చెప్పాడు. with your two daughters and your wife. కొద్ది తరువు చేస్తున్నాడు లోతు, Lot was, అయినా కానీ దేవుడు అతని మీద కనికరించాడు. God was merciful. దేవుడు కనికరం గల దేవుడు. The merciful God. లోతు చేయబట్టుకున్నారు దూతలు, The angel of God took them, తన భార్య చేతులు పట్టుకున్నారు, his wife's hand, తన కుమార్తెల చేతులు పట్టుకున్నారు, daughter's hand, త్వరగా బయలుదేరుతున్నారు. hurried them, వెనుకకు చూడొద్దని చెప్పాడు. not to turn back. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సోయార్కు వెళ్తున్నారు, Having to Zoar, ఆ పట్టణానికి వెళ్తున్నారు. going to the ఆ city. పట్టణం ఎప్పుడు దాటుతున్నారు, As they were crossing వాళ్ళ the sea, క్షేమం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, there was safety ఆ for them. పట్టణంలో ఉన్నా కూడా, When they were in the ఆ city, ఇంట్లో ఉన్నా కూడా as they were in the వారికి house, నాశనం. నా ప్రియమైన దేవుని would have బిడ్డ, been destroyed. మన దేవుడు నాశనం చేసే దేవుడు కాదు. Our God is not the one who destroys. నీతి మంతులను నాశనం చేయడండి, He will not allow righteous. పరిశుద్ధులను నాశనం చేయడు. He will not destroy. కానీ భార్య బాగా మనసు లాగుతున్నది, And wife's heart was pulling back. కుమార్తెలు అటే వెళ్తున్నారు. Doctors were going. భార్య అంటున్నారు కదా, The wife said, బాగున్నారండి, how are you? ఇంటికాడ ఇల్లు ఏమైపోయాదో, How about our house? చాట్లు ఏమైపోయాయో, What happened to the fans? ఓ కూరగాయలు ఏమైపోయాయో, What happened to the veggies? బంగారం ఏమైపోయిందో, What happened to the gold? చీరలు ఏమైపోయాయో, What happened to the sarees? ఏమైపోయిందో ఊరంతా. What has happened to the village? ఒక్కసారి నేను చూస్తానండి, Let me turn నన్ను back. వెనుక తిరగనియండి, Allow me to turn back. దయచేసి నన్ను తిరగనియండి, Please. నన్ను ఒక్కసారి చూడనియండి, Once I want to go నేను back. వెనుక తిరిగిపోతా, I will turn back. ఏమైతుందో చూస్తానండి, I want to see what's going వద్ద మాట చూడద్దని భర్త చెప్తున్నాడు. And the husband pleaded. భర్త వాక్యం చదవమంటే If husband asks wife to read the word of God, భార్య సినిమా చూద్దామంటది, and wife will prefer to go for భార్య చర్చికి వెళ్దామంటే భర్త బీర్ తాగుదామంటాడు.
And if wife compels to go to church, the husband will. భార్య ఒక తీరు, భర్త ఒక తీరు ఉంటున్నారండి. Husband and wife in a different direction. వీళ్ళిద్దరు మంచుకుంటే పిల్లలు ఒక తీరు ఉంటున్నారు. These two are in agreement. The నా children. ప్రియమైన దేవుని బిడ్డ, అనేక కుటుంబాలు ఈ రోజున నాశనం అవుతున్నాయి. Many families are being destroyed. ప్రియమైన సహోదరులారా, Dearly beloved ones. అనేక కుటుంబాలు నశించిపోతున్నాయి. Many families are affected. భార్య భర్త మాట వినలేదు. There is no understanding. అమ్మా వెనుకకు చూడకూడదు. He said, "Don't turn back." దేవుడు మనతో మాట్లాడిండు. God has spoken to మనం us. చూడొద్దు, Let's not turn back. వెనుకకు తిరగొద్దు. Let's turn back. భర్త మాట వినలేదు. She did not hear. వెనుకకు చూసిందండి. She turned back. ఉక్కు స్తంభం అయిపోయాది. Become a salt నా pillar. ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved one. నీవు కూడా లోకం వైపు చూసినట్లయితే Turn to the world. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తాది. God's wrath will fall down. ఆ సొదొమ గొమొర్ర పట్టణాన్ని Sodom and Gomorrah. అగ్ని గంధకముల చేత Fire and brimstone. దేవుడు నాశనం చేశాడు. Destroyed it. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved one. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. Jesus is coming soon. మనందరినీ కూడా దేవుడు చెప్తున్నాడు, God is encouraging us ఈ రోజు మారుమనసు పొందు. to turn to Him. నీ హృదయం ఆయనకి, Surrender your నీ heart. పాపాలు ఒప్పుకో. Confess your sin. యేసు క్రీస్తు రక్తములో నిన్ను కడుక్కో. Be washed in Jesus' blood. కళ్ళు మూసుకోండి దయచేసి, Let's close our eyes. తలలు వంచండి. Put on your head. మీకేమేమి అవసరమో మీ అవసరతను ప్రార్థన చేయండి. Whatever you need, you have. ఈ రోజు నువ్వు వ్యభిచారం చేసినట్లయితే, If you are living in fornication, త్రాగుబోతువైతే, if you are a drunkard state, అబద్ధికునివైతే, if you are a liar, విగ్రహార్థికునివైతే, idolater, సినిమాలు చూసినట్లయితే, if you are addicted to భయంకరమైన films, పాపంలో if జీవించినట్లయితే, you are living in all such ఇప్పుడే ప్రభు వైపు తిరిగినట్లయితే, turn to God. ఆయన నీ వైపు తిప్పుతున్నాడు. He will turn to you. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Our beloved ones, ప్రేమ కలిగిన దేవా, loving God, దయగల మా యేసయ్య, gracious God, ఈ మధ్యాహ్న కాల సమయమందు this afternoon, ఈ స్థలంలో ప్రార్థన చేయించున్న as we pray, యవనస్తులను Lord, young people, పాపము నుండి విడిపించండి, deliver them. పెద్దలను విడిపించండి, Elderly people, చిన్న పిల్లలను విడిపించు నాయన, kids, oh God, సినిమాల నుండి విడిపించండి, deliver them from films, త్రాగు నుండి విడిపించండి, from alcoholism, వ్యభిచారం నుండి విడిపించండి, fornication, సమస్త పాపం నుండి విడిపించండి. every sin. నూతన హృదయం దయచేయండి, Grant them new heart. నూతన మనసు దయచేయండి, Grant them new నూతన ఆత్మను దయచేయండి. New spirit, యేసయ్యా, Lord Jesus, వీరి పాపాలు క్షమించండి అయ్యా. Please forgive them. నీ రక్తంలో కడగండి అయ్యా, Cleanse them by your శుద్ధి word. చేయను ఆయన, Wash them, వీరి O God. ప్రతి అవసరం తీర్చిన ఆయన, Meet every నీ need. ఆత్మను కుమ్మరించు Pour out ఆయన, your spirit. నీ రాకడ కొరకు సిద్ధపరచు prepare ఆయన. them for your second coming. యేసు నామములో ప్రార్థిస్తున్నాను In తండ్రి, Jesus' name I pray. ఆమేన్. Amen. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, May the grace of God రక్షకుడైన యేసుక్రీస్తు కృప, and the grace of His Son Jesus Christ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం may the peace of the ever-abiding presence of the Holy Spirit మనందరికి సదా తోడైన గాక. be with us now and evermore. ఆమేన్. Amen.